బాబ్జీ గారు మీరు చెప్పండి. పాపిరెడ్డి గారు అంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా పెద్దగా ఓట్లు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల ఓట్లే 60% ఉంటాయి కాబట్టి అని ఆయన అంటున్నారు. మీ విశ్లేషణ ఏంటి? అంటే అసలు ఒకవేళ ఆ కొద్ది పర్సెంటేజ్ కూడా అనుకుంటే కనుక ఏ పార్టీలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? అలాగే పాపిరెడ్డి గారి విశ్లేషణతో మీరు ఏకీభవిస్తున్నారా? అనుష గారు, ముందుగా పాపిరెడ్డి గారికి, రాజేష్ గారికి, అజయ్ గారికి, మన వైకే టీవీ ప్రేక్షకులకి నమస్కారం. పాపిరెడ్డి గారు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తాను. అందులో నో డౌట్ ఎక్కడ పొరపాట్లు జరిగిపోతాయి లేదన్న దానిపైన చర్చ చేసే ముందు మన రాజకీయ పార్టీలు తీరు మార్చుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే జనం పెరిగారు, అనేక రకాల అవసరాలు పెరిగాయి. అలాగే రోజు రోజుకి సామర్థ్యత కొన్ని చోట్ల తగ్గింది, కొన్ని చోట్ల పెరిగింది. ఈ పెరుగుతున్న క్రమంలో అనేక మార్పులు తీసుకురావాలి. మేము లోక్సత్తా నుంచి జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడు కూడా కోరేది ఏంటంటే ఎన్నికల విభాగాన్ని, ఈ ఎలక్షన్ కమిషన్ ని అటానమస్ గా ఒక సపరేట్ గా బాడీ పెట్టమంటారు. అందుకనే ఈ రకమైనటువంటి గందరగోళం రాకుండా ఉండడం కోసం. అందుకని మేము కూడా లోక్సత్తా నుంచి ఎప్పుడు కోరుతూ ఉంటాం, ప్రతి జిల్లాలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు నిర్వహణకు ఒక సపరేట్ అయినటువంటి యంత్రాంగాన్ని పెట్టమంటాం. ఆ యంత్రాంగం ఉండాలి, కానీ రెవెన్యూ యంత్రాంగాన్ని వాడతారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎందుకు అనుమానపడుతున్నాయి? ఎందుకు అనుమానపడాలి? అంత అవసరం ఏమొచ్చింది? మనకి క్లియర్ గా షెడ్యూల్ ఇచ్చారు ఎస్ఐఆర్ లో. ఎప్పుడు మీరు నమోదు చేసుకోవచ్చు, ఎలా నమోదు చేసుకోవాలి, నమోదైన తర్వాత మీరు మళ్ళా మీకు డ్రాఫ్ట్ ఎలా ఇస్తారు, డ్రాఫ్ట్ బిఎల్ఓ దగ్గర ఎందుకు పెడతారు, పెట్టినప్పుడు మీరు తిరిగి మళ్ళా చూసుకొని మీ ఓట్లు లేకపోతే ఎలాగా బిఎల్ఓ అని అడగచ్చు. ఇవన్నీ పెట్టారు. మనం గ్యారంటీగా జరుగుతున్న పరిణామాలు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి అనుష గారు. ఇదే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పింది ఏంటి? ఈవీఎంల మోసం అని అన్నారు. మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇది ఈవీఎంల మోసం అంటున్నారు. అంటే ఎవరు అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రజల్ని కేవలం తప్పుదోవ పట్టించడం. అలా కాకుండా రిఫార్మ్స్ చెప్పండి. ఎస్ఐఆర్ బాగోలేదు, అయితే ఏం చేద్దాం, ఎలా చేస్తే బాగుంటుంది. మీరు చూసుకున్నట్లయితే బాబ్జీ గారు, ఇప్పుడు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైన తర్వాత కూడా మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నిన్నటి వరకు కూడా కేంద్రం వేసిన ప్రతి అడుగుని సమర్థించిన ఆయన ఈ రోజు ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలవ్వగానే కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, లక్షలాది సక్రమ ఓటర్లను వీళ్ళు సవరించారు, తప్పుదోవ పట్టించారు, ఓట్లు లేకుండా చేశారు, గల్లంతు చేశారు అని చెప్పి ఆయన ఈ రోజు ఆరోపిస్తున్నారు. అంటే దాన్ని ఎలా చూడొచ్చు? దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఎలక్షన్ కమిషన్ తో కూర్చొని అక్కడ సరిదిద్దుకుంటే అయిపోతుంది కదా. దాన్ని ఈ ప్రచారాన్ని ప్రజల మధ్య పెట్టి ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని గందరగోళం చేయడం కరెక్ట్ కాదు కదా మేడం. అందుకని అనుష గారు మేము ఏమంటున్నాం, ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార యంత్రాంగం స్పష్టంగా ఆలోచించి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తున్నప్పుడు మీకున్నటువంటి అనుభవంతో మీరు సలహాలు ఇవ్వండి. సలహాలు ఇచ్చి ఒక కొత్త మార్గాన్ని తీసుకురండి. ప్రభుత్వాలు ఏం చేస్తే అవి ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు తప్పు అంటే ఇంక ఏ ప్రభుత్వాలు పనిచేస్తాయి, ఎట్లా పనిచేస్తాయి, ఎవరికి ప్రజలకు ఏది నమ్మకం ఉంటుంది? గ్యారంటీగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ స్కీమ్ మీద మరో వ్యక్తి మధ్య లేకుండా ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా నిధులు సామాన్య ప్రజలకు పంపించారు. అంటే అది గొప్ప ఎందుకు జరిగింది? టెక్నాలజీ వల్ల కదా జరిగింది. మరి అలాగే టెక్నాలజీ పెరిగినప్పుడు డీబీటీ కరెక్ట్ కాదని ఎవరైనా అన్నారా? కాదు కదా. డైరెక్ట్ బెనిఫిట్ స్కీముల ద్వారా మారుమూల ప్రాంతాల్లో కూడా, అలాగే ఈరోజు ఎఫ్ఆర్ఎస్ తీసుకోండి. ఎఫ్ఆర్ఎస్ మారుమూల ప్రాంతాల్లో కూడా, గిరిజన ప్రాంతాల్లో కూడా ఎఫ్ఆర్ఎస్ ప్రత్యేకిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఉద్యోగస్తులు. ఇందులో టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఏదేమైనప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలకు తప్పుదో పట్టించడం కోసం చెప్పి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తే ఇది తప్పు అని చెప్పడం కరెక్ట్ కాదు. మీకేమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే యూ కెన్ గో టు ద డిస్కస్ విత్ చీఫ్ ఎలక్షన్ కమిషన్. చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర కూర్చొని మీ తాలూకా డౌట్స్ అని నివృత్తి చేసుకోండి, కేంద్ర ప్రభుత్వం మాట్లాడండి. అంతే తప్ప ఒక బూత్కి 50 ఓట్లు పోతాయి, ఎందుకు పోతాయి, ఎలా పోతాయి, ఎక్కడికి పోతాయి? అప్పిరెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఓటు వేయడానికి బహుశా సాధ్యం కాకపోవచ్చేమో, ఎందుకంటే ఆధార్ కార్డుకి లింక్ చేస్తారు, అట్లాగే అన్నిటికన్నా కీలకంగా ట్రేస్ అవుట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అటువంటివి పోతాయి. బూత్కి 50 ఓట్లు పోతాయని ఎలా చెప్తారు? అంటే ఇదంతా కేవలం వాళ్ళ కార్యకర్తల్ని గందరగోళంలో నెట్టడం కోసం, ప్రభుత్వం చేస్తున్నటువంటి పని పట్ల అపప్రద తీసుకురావడం కోసం ఇదేదో జరిగిపోతుందని భ్రమ ఏముండదు. మీరు ఒకసారి గమనించండి, 60 నుంచి 65% గ్రామీణ ప్రాంతంలో ఓటర్ లిస్టులు ఉంటే ప్రతి గ్రామంలో ఒక్క ఓటు కూడా చెల్లాచెదురు కాదు. ఎందుకంటే పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్క ఓటర్ని అందరికీ తెలుసు, ఓటు పోకుండా చూసుకుంటారు. అసలు ఓటే లేకపోతే చచ్చిపోయినతో సమానంగా ఫీల్ అవుతారు. ఇక పట్టణంలోకి వచ్చేటప్పటికి ఈ ప్రాంతంలో ఉండి నివాసం ఇంకో ప్రాంతంలో ఓటు చేసుకొని ఇంకో ప్రాంతంలోకి వెళ్ళిపోతా ఉంటే సాధ్యం కాదు కదా, ఇవన్నీ అనవసరం కదా. కాబట్టి ఎస్ఐఆర్ వల్ల పూర్తి స్థాయిలో నిజాయితీగా ఓటర్ లిస్టులు వస్తాయి. పొరపాటు జరిగితే సమీక్షించుకొని బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఫామ్ ఇచ్చి వెంటనే మళ్ళీ తన ఓటుని తాను తీసుకునే అవకాశం మరి ఆ రకమైన ప్రక్రియ కూడా ఎస్ఐఆర్ లో ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప అనవసరమైన లేనిపోని గందరగోళం పెట్టి ఇది టోటల్ గా తప్పనంటే అప్పిరెడ్డి గారు చెప్పారు. మరి ఇప్పుడు తమిళనాడులో ఏం జరిగింది? ఎస్ఐఆర్ వల్ల ఎవరు లబ్ధి పొందారు? బీజేపీ కాదు కదా, విజయ్ ఎలా వచ్చారు? విజయ్ ఎలా ఎస్ఐఆర్ వచ్చేటప్పటికి ఆయన లేని పాలిటిక్స్ లోని మరి ఎట్లా జరిగింది? కాబట్టి అదేం కాదు. వాస్తవాలకి దగ్గరగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మాట్లాడకపోతే ప్రజలకి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఆ నమ్మకం పోయే గందరగోళం ఏర్పాటు చేస్తే వాళ్ళకే ప్రమాదం. అధికారంలో ఉంటే ఒకటి, అధికారం లేకపోతే ఒకటి మాట్లాడితే జనం నవ్వుకుంటారు. ఆ ప్రక్రియ కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అనిషా గారు. ఓకే బాబ్జీ గారు.